ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని క్రిస్టియన్ పాల పరిధిలో సర్వే నంబర్ 385లో మాదిగల శ్మశాన వాటికకు కేటాయించిన భూమిలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ పాలెం ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దర్శి మండలం డిప్యూటీ తహసీల్దార్ తాళ్లూరి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కె అర్జునరావులకు ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. శ్మశాన వాటిక భూమిని పరీక్షించి ఆక్రమణను తొలగించాలని కోరారు. అనంతరం దర్శి గడియార స్తంభ సెంటర్ లో క్రిస్టియన్ పాల ప్రజలు భారీ మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. దీంతో అద్దంకి రోడ్డు, కురిచేడు రోడ్డు, పొదిలి రోడ్డు, తూర్పు చవటపాల రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలతో పాటుగా ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, క్రిస్టియన్ పాలెం మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే దర్శి కృష్ణపాలెంలోని శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలను తొలగించిన నిమిత్తము ఈరోజు మేము ర్యాలీగా తరలి రావడం జరిగింది. మరియు మా శ్మశాన భూమికి కమిషనర్ గారు నిధులు కేటాయించి శుభ్రం చేయించి ఒక ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి మేము వినతి పత్రికను అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొంతమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ దారులు శ్మశాన స్థలానికి సంబంధించిన కొంత భూమిలో అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఏందని మేము ప్రశ్నించగా నిమ్మక నీరెత్తినట్లు కబ్జాదారులు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చూస్తూ ఉండడం జరిగింది. ఇది సహించని దర్శి క్రిస్టియన్ పాలనలో కొంతమంది యువకులు, మహిళలు, పెద్దలు అందరూ వచ్చేసి అక్కడ 3 రోజుల నుంచి ఒక టెంట్ వేసుకొని ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మా యొక్క శ్మశాన భూమిని మాకు ఆర్గనైజ్డ్గా ప్రభుత్వ రికార్డులలో పొందుపరిచే విధంగా చేయాలని చెప్పేసి దర్శి ఎంఆర్ఓ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి ఇది భవిష్యత్తులో మన భవిష్యత్ తరాల కోసము ఏర్పడింది. ఎవరు కూడా ఇది మన శ్మశానం కోసము ముందుకు వచ్చేసి పోరాటం చేసి కడదాకా మన శ్మశానంలో కూడా నిర్మాణమయ్యేంత వరకు మనం కలిసికట్టుగా ఉండాలని తెలియజేస్తున్నాం.